one love, one life, one wife, and that's you. హలో గైస్, ప్రివ్యూ అయితే చూసారు కదా. ప్రివ్యూ అయితే లైక్ అయితే చేయండి అండ్ 1K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో 1K అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయండి అండ్ వీడియో ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేసింది. ఇప్పుడైతే మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ అయితే తెస్తాం. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఇప్పుడు మీరు మిక్సింగ్ ఫోన్ వస్తుంది. రిచ్ ఓకే, మీకు ఇది యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు యాడ్ చేసిన మీకు యాడ్ చేసేస్తుంది. ఇది టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ మీద అయితే ఒక టెక్స్ట్ అయితే ఇస్తాడు డిస్క్రిప్షన్లో, అదైతే మీరు అయితే యాడ్ చేయండి. టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసినాం కదా. ఇక్కడ నుంచి అయితే మీరు 5 సెకండ్ నుంచి అయితే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేసిన ఫొటోస్, మీరైతే మీ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయండి గైస్. మీ యొక్క ఫొటోస్ అయితే మీరైతే యాడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక 5 ఫొటోస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఇప్పుడైతే షేక్బెట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్బెట్ అయితే ఓపెన్ చేసిన ఫస్ట్ టెక్స్ట్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్లో క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి టెక్స్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇట్లా అన్ని టెస్ట్లకి అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. నేనైతే చేసేస్తున్నా. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ రండి. ఇప్పుడు మీరు షేక్బెట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చి బీట్ మార్క్లకి ఇప్పుడు 5 సెకండ్ నుంచి ఫోటో యాడ్ చేయాలి. ఫస్ట్ ఫోటోకి అయితే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. అండ్ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇంకొక ఫోటో వదిలేసి ఇంకొక ఫోటోకి అయితే పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ అయితే రండి. షేక్బెట్ అయితే ఓపెన్ చేయండి. కార్డ్ ఎఫెక్ట్ అయితే ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పైన నుంచి కాపీ లేయర్ అయితే చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మనం 3 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా. ఇంకో 2 ఫొటోస్ అయితే మిగులుతాయి. అది ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి
పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఒకటి ఆఫ్ చేసి టైం ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ప్లస్ అయితే పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ క్లిక్ చేయండి. 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. అండ్ గ్యాస్ 2 వీడియోస్ అయితే యాడ్ అయితే చేయాలి. ఆ వీడియోస్ అయితే ఇప్పుడు చెప్తాను. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 సెకండ్స్ అయితే రండి స్టార్టింగ్ ఫోటోస్కి. వీడియోస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇది ఒక వీడియో. అది బీట్ దగ్గర బరాబర్ తీసుకోండి అండ్ వీడియో క్లిక్ చేసి టైం ఆప్షన్ క్లిక్ చేసి ఇదైతే క్లిక్ చేయండి, ఈ యారో మార్క్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీని అయితే బెండింగ్ అనే ఆపోజిట్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే పెట్టండి. దీన్నే కాపీ అయితే చేయండి గైస్, కాపీ లేయర్. అండ్ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే ఇదైతే పేస్ట్ లేయర్ అయితే చేసేయండి. యారో మార్క్ క్లిక్ చేసి వీడియో క్లిక్ చేసి దీనైతే ఇంతవరకు ప్రాసెస్ లెక్క చేయండి. ఓకే, మళ్ళీ 12 సెకండ్ కన్నా అయితే పేస్ట్ లేయర్ అయితే చేయండి. మళ్ళీ లాస్ట్ వచ్చి వీడియో క్లిక్ చేసి టైం ఆప్షన్ క్లిక్ చేసి లాస్ట్ కొన్న ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు బ్యాక్ అయితే రండి. ఇక్కడ సారీ బీట్ మార్క్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఫొటోస్ వదిలేసారు కదా, ఒక 2 ఫొటోస్, దానికి ఇంకొక వీడియో ఉంటుంది. ఆ వీడియో అయితే యాడ్ అయితే చేయండి దానికి. ఓకే, ఇది బరాబర్ 9 సెకండ్ దాకా యాడ్ చేసి వీడియో క్లిక్ చేసి టైం ఆప్షన్ క్లిక్ చేసి ఇదైతే క్లిక్ చేయండి యారో మార్క్. బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైట్ లోకి వెళ్ళి స్క్రీన్ అయితే పెట్టండి. దీన్నే కాపీ లేయర్ అయితే చేయండి. ఇంకో బీట్ కాడికి వచ్చి ఒక బీట్ వదిలేసి ఇంకో బీట్ కాడికి వచ్చి పేస్ట్ లేయర్ అయితే చేసేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసి షేప్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. పైన 2 కలర్ గ్రేడ్స్ ఉంటాయి, లాంగ్ ప్రెస్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరైతే పేస్ట్ లేయర్ అయితే చేసేయండి. ఇక్కడ 15 సెకండ్కి వచ్చి ఇదైతే కట్ అయితే చేసింది పేస్ట్ అది కలర్ గిడి. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీరైతే వీడియో అయితే